మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మానవ హక్కుల సంఘం నేత ఎన్ రవి పిలుపునిచ్చారు. జాతీయ సామాజిక న్యాయం మానవ హక్కుల కమిషన్ నూతన కార్యాలయం శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక 2 టౌన్ బైపాస్ నందు దేవగుడికి చెందిన ఎన్ రవి ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి నేషనల్ అడ్వైజర్ సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అడ్వైజర్ కొండపురం రమేష్, పలువురు మానవ హక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నేషనల్ సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మన పొద్దుటూరు నందు ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది. దీనికి స్టేట్ మన అడ్వైజర్గా ఉన్నటువంటి రమేష్ గారు ఆఫీస్ ఓపెన్ చేసి నూతనంగా ఏర్పరచుకున్నటువంటి టీమును ఈరోజు వారికి ఐడి కార్డులు ఇచ్చి వారిని ఆహ్వానించడం జరిగినది. ఇందుకు ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు మరియు స్టేట్ సెక్రటరీని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సుధాకర్ రెడ్డి. నేను నేషనల్ అడ్వైజరు. ఎంటైర్ ఈ నేషనల్ సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది దాదాపుగా 2015 నుంచి 9 రాష్ట్రాల్లో ఏర్పడడం జరిగినది. దీనికి హెడ్ ఇంద్రజిత్ గౌండ్ మహారాష్ట్రలో ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో మా టీం కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కేసులు పరిష్కరించడం కూడా జరిగినది. ఈ శుభ సందర్భంలో రమేష్ గారు ఇక్కడ ప్రొద్దుటూరులో ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ ప్రజానికానికి ఏదైనా సమస్యలు ఉంటే ఆయనను సందర్శించి ఆయనను అందుబాటులో ఆయనను కలిసిన ఎడల ఆయన ఆ సమస్యలను ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా ఏ రకమైన సమస్యలు ఉన్నా కానీ ఆయన వంతు కృషి ఆయన టీం ద్వారా చేసి వాటిని సకాలంలో వారికి న్యాయం చేయగలరని ఆశిస్తున్నాను.